హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, దీన్ని రాజగోపురం అంటారు. ఇక్కడ మీకు స్ట్రైట్గా చూపిస్తుందో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క విగ్రహం ఉంటుంది. ఇది జనార్దన్ రెడ్డి యొక్క విగ్రహం. ఇతనే ఈ ఆలయం యొక్క డెవలప్మెంట్కు బాగా కృషి చేశాడనమాట. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అయితేనే పార్కింగ్ ప్లేస్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 వీలర్కు 10 రూపీస్, 4 వీలర్కు 20 రూపీస్ తీసుకుంటారు. ఓకే, వన్స్ పార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి కొందరు ఫోటోలు కూడా దిగుతూ ఉంటారనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. త్రిశూలం ఉండి శివుని చేతిలో త్రిశూలం ఉన్న విధంగా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి వచ్చేసి 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. మీరు ఏదైనా కోరుకొని వచ్చి ముక్కొని ముడుపు కట్టి వెళ్తే కనుక అది నెరవేరుతుంది అనేది బాగా నమ్మకం. ఓకే, హైదరాబాద్లో ఉండే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిది వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ ముందు అయితే చిన్నగా ఉండేదంట, చాలా చిన్నగా ఉండేది. తర్వాత దీన్ని బాగా జనార్దన్ రెడ్డి అనే అతను డెవలప్మెంట్ కృషి చేసి ఫండ్స్ అందుకు తీసుకొచ్చి మంచిగా డెవలప్ చేశారు. ఈ గోపురం ఉంది కదా, మన ఈ గోపురాన్ని అయితే తను వచ్చేసి మళ్ళీ అగైన్ 1993లో కొత్తగా రీబిల్డ్ చేశారంట గోపురాన్ని. ఓకే, మనం ఇక్కడికి లోపలికి వస్తానే ఎంటర్ అవుతానే టెంపుల్లోకి ఎంటర్ అవుతానే మీకు వచ్చేసి ఎదురుగా ఈ ధ్వజస్తంభం ఉంది కదా, ఈ ధ్వజస్తంభం కిందనే ఎవరైనా కోరికలు కోరుకొని రూపాయి బిళ్ళలు నిలబెడితే కనుక అది ఒకవేళ నిలబడింది అనుకోండి, వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయంట. ఓకే, అలా నిలబడిన వాళ్ళు బాగా చాలా హ్యాపీగా వెళ్తుంటారు. నిలబడకుంటే కోరిక తీరదని కాదు, కానీ మీ కోరిక మంచిదై ఉంటే కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ టెంపుల్లో వచ్చేసి దర్శనానికి టికెట్ తీసుకోవాలనుకుంటే ఒకవేళ 10 రూపీస్కి స్పెషల్ దర్శనం ఉంటుంది. నార్మల్ అయితే కనుక ఫ్రీనే ఉంటుంది. మీరు ఒక మంగళవారం, శుక్రవారం తప్ప రిమైనింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా కానీ స్పెషల్ 10 రూపీస్ దర్శనం అయితే అవసరం లేదు, టికెట్ అయితే అవసరం లేదు. ఫ్రీగా వెళ్ళి చూసేయచ్చు, అంత క్రౌడ్ ఉండదు. ఓన్లీ ట్యూస్డే, ఫ్రైడే అయితే కనుక క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ముందు మనమైతే ఒక ప్రదక్షిణం అయితే చేసేద్దాము. మా పాప చూడండి ఎంత హ్యాపీగా వెళ్తుందో. ఓకే, ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే కనుక మనకు టెంపుల్ యొక్క గర్భగుడి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడే మన దేవత అయితే ఇక్కడ వెలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దుర్గామాత తెలిసి ఉంటుంది. ఇక్కడ దుర్గామాతనే పెద్దమ్మ తల్లి అని కూడా పిలుస్తారనమాట. ఓకే, దర్శనానికి ఇక్కడ నుంచి ఇట్లే స్ట్రైట్గా వెళ్ళి ఈ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మనమైతే ఒక ప్రదక్షిణం చేస్తున్నాం కదా. ఇంత ప్రదక్షిణం వెళ్ళే దారిలో మనకు వచ్చేసి నవశక్తి అనే అమ్మవారు కూడా వస్తుంది. అక్కడ వచ్చేసి 9 మంది అమ్మవార్లు వెలిసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముడుపులు కట్టారు చూడండి రెడ్ కలర్లో. ఇవన్నీ వచ్చేసి కోరిన కోరికలు తీరడానికి అనేసి కట్టారనమాట. ఇక్కడ ముడుపు కట్టి మనం మనస్ఫూర్తిగా దేవతను కోరుకుంటే కనుక మన కోరికలు అనేవి తీరుతాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ టెంపుల్ని చాలా అందంగా బాగా కట్టారు. ఓకే, బాగా డెవలప్మెంట్ చేశారండి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇక్కడ బోనాల టైంలో, ఫెస్టివల్ టైంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ రద్దీగా ఉంటుందండి. మొత్తం సెలబ్రిటీస్ ఎక్కడుండే వాళ్ళంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. అంత పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే జూబ్లీ హిల్స్లో. ఓకే, మనం ప్రదక్షిణ చేసే దారిలో మీకు ఇట్లా సెకండ్ టైంకి వెళ్ళేసరికి ఇక్కడ ఓన్లీ ఫెస్టివల్స్ టైమే కాదు, ఎవరన్నా ముక్కుబళ్ళు ఉండేటి ఏమన్నా తీరితే కానీ వాళ్ళ కోరికలన్నీ తీరినప్పుడు వాళ్ళు వచ్చేసి బోనాలు సమర్పిస్తుంటారు. ఓన్లీ బోనాల పండుగ ఆ టైంలో కాదు, నార్మల్ డేస్లో కూడా బోనాలు వచ్చేసి ఇక్కడ సమర్పించి వెళ్తుంటారు అన్నమాట భక్తులు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి బోనాలన్నీ సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాగదేవత ఆలయం ఒకటి, గణపతి, లక్ష్మి, సరస్వతి ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి
ఇక్కడ ఇట్లా వెళ్తే నాగదేవత ఆలయం వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్దాము. గణపతి, సరస్వతి, లక్ష్మీదేవి ఆలయం ఉండేసాడు. ఇటు పైకి వెళ్ళి ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ అటు సైడ్ నుంచి కిందికి రావచ్చు అనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి నాగదేవత ఆలయం అనమాట. అక్కడ కూడా వెళ్తాం, చూపిస్తాను నేను అక్కడ కూడా మీకు. ఓకే, ఇదే నాగదేవత టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. ఇన్సైడ్కి వెళ్ళినాక మీకు నాగదేవత పుట్ట రెండు చూపిస్తా చూడండి. నాగదేవత